హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి నా చేతిలో ఏమున్నాయో స్ప్రౌట్స్. చాలా పెద్ద పెద్ద మొలకలండి. అంటే దాదాపు 1 నుంచి 1.5 ఇంచ్ వరకు కేవలం 1-2 రోజుల్లోనే ఇంత పెద్దగా అయితే మొలకలైతే వస్తాయి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చాలామందికి తెలిసి ఉండొచ్చు, చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు. తెలియని వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో స్ప్రౌట్స్ మేకర్లో ఎలా స్ప్రౌట్స్ మేక్ చేసుకోవాలి అనేది కూడా వీడియో ఉంది. ఎండ్ స్క్రీన్లో మెన్షన్ చేస్తాను, కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. అందరి దగ్గర స్ప్రౌట్స్ మేకర్ ఉండదు కాబట్టి నార్మల్గా ఎలా స్ప్రౌట్స్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాము. ముందుగా అయితే నేను పెసలు తీసుకుంటున్నాను. నార్మల్గా మనం సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి కదండి, ఆ పెసల్లే తీసుకున్నాను. కొంచెం అవైతే క్వాలిటీ బాగా ఉంటాయి, అన్నీ కూడా స్ప్రౌట్స్ జర్మినేట్ అవుతాయి అన్నమాట. అందుకోసమని నేను అవి తీసుకొని వాష్ చేసి నానబెట్టుకుంటున్నాను. ఇవి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నానబెట్టుకోవాలి. నేనైతే మార్నింగ్ వీటిని బాగా క్లీన్ చేసి నానబెట్టాను. దాదాపు 12 గంటలు అలాగే ఉంచాలి. ఒకవేళ మనం ఈవినింగ్ నానబెట్టినా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వీటిని నాననివ్వాలి. అప్పుడే ప్రతి ఒక్క గింజ కూడా స్ప్రౌట్స్ లాగా పెద్ద పెద్ద మొలకలు అయితే వస్తాయి. ఇంకా కొన్నిసార్లు మొలకలు వచ్చిన తర్వాత కొంచెం స్మెల్ కూడా వస్తాయి. అలా ఎటువంటి స్మెల్ లేకుండా అయితే నేను చెప్పిన విధానంలో మీరు మొలకలు చేసుకుంటే మాత్రం అస్సలు స్మెల్ రాదు. చూడండి, 12 అవర్స్ తర్వాత పెసలు ఇలా నానాయి. కొంచెం పొట్టు తీసినప్పుడు ఇక్కడ మీకు మొలక కనిపిస్తుంది కదా, ఆల్రెడీ స్ప్రౌట్ స్టార్ట్ అయిందనమాట. 12 గంటలు అయితే ఖచ్చితంగా నానబెడితే ఇలా స్ప్రౌట్ అయితే స్టార్ట్ అవుతుంది. అంటే చిన్న మొలక అయితే స్టార్ట్ అవుతుంది. అది మనం పొట్టు తీస్తే ఖచ్చితంగా కనిపిస్తుంది. కొంచెం పెసలన్నీ నలిపినప్పుడు బయటికి వచ్చి కనిపిస్తుంది. ఇప్పుడైతే నేను కింది సైడ్ హోల్స్ ఉన్న గిన్నె ఉంది కదా, ఏదైనా వడకట్టుకుంటాం కదా, ఆ గిన్నెలో ఒక వైట్ క్లాత్ అయితే పెట్టాను. మామూలుగా కాటన్ క్లాత్ అయితే సరిపోతుంది. అది వైట్ ఏ కలర్ అనేది కాదు, కానీ కాటన్ క్లాత్ అయితే సరిపోతుంది. దాంట్లో పెసళ్ళు వేసి కొంచెం స్ప్రెడ్ చేసినట్లుగా వేయాలి. మనం గట్టిగా టైట్గా మూట కట్టాల్సిన పని లేదండి. అలా మూట కడితేనే పెసళ్ళు స్ప్రౌట్స్ అయిన తర్వాత నెక్స్ట్ డేకి స్మెల్ వస్తాయి. అలా కాకుండా జస్ట్ నేను ఇలా చూపిస్తున్నాను కదా, ఒక క్లాత్ వేసి జస్ట్ క్లోజ్ చేస్తున్నాను. ఇలా క్లోజ్ చేస్తే సరిపోతుందండి. నేనైతే మార్నింగ్ నానబెట్టుకున్నాను, ఈవినింగ్కి ఇలా పెసళ్ళని క్లోజ్ చేసుకున్నాను క్లాత్లో వేసి. ఆ తర్వాత మూత పెట్టేశాను. ఇప్పుడే తీసిన పెసర్లు, అంటే వాటర్లో నుంచి ఇప్పుడే పెసలు తీసాను కాబట్టి హోల్స్ నుంచి వాటర్ అయితే కిందికి వస్తాయి. అలా వాటర్ స్ట్రెయిన్ అవ్వడం కోసం అని చెప్పేసి నేను కింద ఇంకొక గిన్నె కూడా ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్నప్పుడు కింద వాటర్ స్టోరేజ్ అవ్వకుండా ఉంటాయి. అలాగే స్టోరేజ్ అయ్యేలాగా మనం పెడితే మాత్రం పెసళ్ళు పాడైపోతాయండి, కుళ్ళిపోతాయి. అలా అవ్వకుండా వాటర్ అంతా బయటికి స్ట్రెయిన్ అయ్యేంత వరకు ఇలా ఉంచాలి. ఆ తర్వాత మనం పక్కన పెట్టుకోవచ్చు. నేను నెక్స్ట్ డే మార్నింగ్ తీసి చూశాను, మొలకలు అయితే చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యాయి, కొంచెం బయటకైతే కనిపిస్తున్నాయి. ఈ మొలకలు ఇలా కూడా తినొచ్చు. 1-1.5 ఇంచ్ వరకు మొలకలు వస్తే ఇంకా చాలా బాగుంటాయి. ఎక్కువ ప్రోటీన్స్ కూడా ఉంటాయి కాబట్టి నేనైతే ఇప్పుడు వీటిని తీయడం లేదు. ఇందులో తడి కూడా ఆరిపోయింది, క్లాత్ మీద కూడా తడి లేదు. అందుకోసమని ఇప్పుడైతే నేను పైనుంచి కొన్ని నీళ్ళు అలా జల్లుకున్నాను చేయితోటి. ఇంకా ఈవినింగ్కి ఓపెన్ చేశాను. ఈవినింగ్కి చూడండి ఎంత మంచిగా స్ప్రౌట్స్ అయితే అయ్యాయో. పైకి కొంచెం కొంచెమే కనిపిస్తాయి మొలకలు, కానీ అడుగు సైడ్ మాత్రం చాలా నీట్గా ఉంటాయండి. చూడండి, ఒకవేళ క్లాత్ పల్చగా ఉంటే క్లాత్ నుంచి కిందికి కూడా వెళ్తాయి మొలకలు అనేది. స్ప్రౌట్స్ అనేది చెట్టు వేర్లు ఎలా వెళ్తాయో అలాగే ఆల్మోస్ట్ ఇది మట్టిలో పెడితే చెట్లే అవుతాయి. నేను మందంగా ఉన్న క్లాత్ తీసుకున్నాను. ఒకవేళ పల్చగా ఉన్న క్లాత్ తీసుకుంటే మొలకలు అడుగు వైపు వరకు వెళ్తాయి. చూడండి అడుగుకి ఎంత బాగా మొలకలు అయ్యాయో. ప్రతి ఒక్క గింజ కూడా మొలకలు చాలా చక్కగా అయ్యాయండి. 1-1.5 ఇంచ్ అని చెప్పాను కదా, చూడండి ఎంత పెద్ద మొలకలు కనిపిస్తున్నాయి కదా, చాలా చక్కగా మొలకలు అయ్యాయి. ఈజీగా చేసుకోవచ్చు. మెయిన్గా మనం మొలకలు చేసేటప్పుడు ఆ మూట కట్టినట్లుగా ముడి వేసినట్లుగా చేయకుండా జస్ట్ అలా క్లాత్ కప్పితే సరిపోతుందండి. టైట్గా మూట కడితే మాత్రం ఖచ్చితంగా మొలకలు స్మెల్ వస్తాయి. తర్వాత తినడానికి వీలుగా ఉండదు, తినడానికి ఇష్టం అవ్వదు. పెసళ్ళు అన్నిటికంటే ముందుగా అయితే చాలా తొందరగా పెద్దగా స్ప్రౌట్స్ అయితే వస్తాయి పెసళ్ళల్లో. ఫస్ట్ టైం స్ప్రౌట్స్ తయారు చేసే వాళ్ళైతే పెసళ్ళే తయారు చేసుకోండి, ఇంకా తినడానికి కూడా బాగుంటాయి. ఫస్ట్ టైం తినేవాళ్ళు కూడా వీటిని ప్రిఫర్ చేస్తే మాత్రం ఇంట్రెస్ట్గా ఈజీగా తినొచ్చు, ఈజీగా చేసుకోవచ్చు కూడా. ఈ వీడియో అయితే మీకు యూజ్ఫుల్ అని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.